శుభోదయము. పద్యకవిత్వము. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక అమ్మ భాష. యాసల వాసిలున్ తెలుగు హాసము నిచ్చలు సాంప్రదాయమున్ కూసు పదమ్ము బాస ఎలకోయిల పాటల రాగయుక్తమై మోసులు సాగు భాగ్యసుధమోమున వెల్గు తమాల పత్రమై గాసిల కోయి పద్యరసగానమునెవ్వరు అడ్డగించరవు. ఈ తెలుగు భాష గురించి ఈ పద్యం. తెలుగు భాష చాలా అజరామరమైనటువంటిది. దీన్ని ఎవ్వరూ కదిలించలేరు, ఏమీ చేయలేరు. తెలుగు రాను రాను తగ్గిపోతుంది అన్నది అవాస్తవంగా నేను ఆలోచిస్తూ ఈ పద్యం రాస్తున్నాను. యాసల వాసిలున్ తెలుగు హాసము. యాస అంటే మాట. ఒక్కొక్క చోట ఒక్కో రకమైనటువంటి మాట, ఆ ఒకే మాటని రకరకాలుగా మాట్లాడుతుంటారు. అది యాసలోకి వస్తుంది. అంటే తెలంగాణ యాస, ఆంధ్ర యాస, ఇలాగా అది పదం పలకడంలో వచ్చేటువంటి ఒక సంగీతపరమైన హాయిని గొలిపేటువంటి ఒక స్వరం. ఆ స్వరము యాసిల వాసిలున్ తెలుగు హాసము. అది తెలుగు హాసము అంటే సంతోషాన్ని కలిగించేది. సాంప్రదాయం ప్రకారం నడిచేది. కూసు పదమ్ము భాష. కూసు అంటే తేలికైనది, కష్టం లేకుండా పలకడానికి మాట్లాడడానికి హాయిగా ఉండేటు. కూసు పదమ్ము భాష ఎలకోయిల పాటల రాగయుక్తమై. ఎలకోయిల అప్పుడే మంచి కూతకొస్తున్నటువంటి కోయిల గానం, ఆ గానంలాగా రాగయుక్తమై ఉంటుంది తెలుగు భాష. మోసులు సాగడం అంటే వర్ధిల్లుతుంది. మోసులు సాగు భాగ్యసుధ. అది మనకి ఒక డబ్బు అంటే భాగ్యం, సంపద. ఈ సంపద ఎలాంటిదంటే ఈ మోసులు సాగు భాగ్యసుధ మోమున వెలుగు తమాల పత్రమై. అంటే మొహం మీద బొట్టు ఎంత గర్వంగా, ఎంత గొప్పగా, ఎంత ఆనందంగా, ఎంత భావయుక్తంగా ఉంటుందో. మనిషిని చూడగానే బొట్టు పెట్టుకున్న, అది మగ అయినా ఆడవారైనా సరే, బొట్టు, ఆ బొట్టులో ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆలోచన, చూడగానే వాళ్ళని నమస్కరించాలి అన్నంత భావన కలిగేటువంటి ఈ మోసులు సాగు భాగ్యసుధ మోమున వెలుగు తమాలపత్రమై. అది మోమున వెలిగేటువంటి బొట్టు లాంటిది. గాసిల కోయి. ఏం బాధపడొద్దు. గాసిలు అంటే బాధపడడం. గాసిల కోయి పద్యరసగానము నెవ్వరు నడ్డగించరవు. ఈ పద్యరసగానాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుగు పాడుకోవచ్చు. మనకు కావాల్సిన పద్య రూపంలో కానీ, కవిత్వం రూపంలో కానీ, వచన రూపంలో కానీ, పాట కానీ, సంగీతం కానీ, ఏదైనా ఈ విధంగా మనం తయారు చేసుకొని మనకు కావాల్సినంత ఆనందాన్ని ఈ భాషతో పొందుతూ మన యొక్క సంస్కృతిని పెంచి పోషించుతున్నటువంటి భాష లేకపోతే సంస్కృతి నిలవలేదు. సంస్కృతి పెరిగి 10 మందికి తెలియాలంటే అది భాషలో చెప్పాల్సిందే. ఆ భాష తెలుగు భాష ఉంది. తెలుగు భాష అజరామరం. తెలుగుకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. మంచి మంచి కవులు ఉన్నారు, అవధానులు ఉన్నారు. మన సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రపంచంలో తెలుగు భాషకు ఒక ఉన్నతమైన స్థాయిని కల్పిస్తారని ఆశిస్తూ నేను ఈ పద్యాన్ని ఈరోజు మీకు అంతర్జాతీయ తెలుగు దినోత్సవం కింద వ్రాసి మీకు సమర్పిస్తున్నాను. మీరు పద్యం విని మీ భావాన్ని వ్యక్తీకరించి కామెంట్ రూపంలో చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.